ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఆమ్లెట్ చేసుకోవడానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో 2 కోడిగుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కలుపుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఈ ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ అడుగు భాగం తొందరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో ఉంటే. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని జాగ్రత్తగా ఒక అట్లకాడతో ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ కాల్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకొని 1 నిమిషం మళ్ళీ ఒకసారి కాల్చుకొని సర్వ్ చేసుకోవటమే. ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో ఏదన్నా కర్రీతో సైడ్ డిష్గా ఈ ఆమ్లెట్ని నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదా డైరెక్ట్గా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.